నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. చిన్నప్పటి నుంచి పాటతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అతనికి పాటలు అంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు ఈ పాటలలోకి వచ్చిండు, అసలు తన ఎజెండా ఏంటి అనేది మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. సురేష్ మహాజన్ గారు నమస్తే. బాగున్నారండి? సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలాం ఓ ఓలే హోలో హోలాం పొద్దువిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే చిగురాకు ముద్దాడే పొద్దువిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలోని వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే సిగురాకుల ముద్దాడే పిల్ల ఏరు పారిం పిల్ల ఏరు పారి పారిం తల్లి ఏరును ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే చంద్రమమ్మ పొంగి పొంగి నింగి ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలా ఓలే హోలో పొత్తిల్లోహం ఓరే పొత్తిల్లోనే తుటుగుడ్డు ఆ తల్లిని ముద్దాడే కన్న తల్లిని ముద్దాడే పాలా సేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలా ఓ ఓలే హోలో అడవిలోన నెమలి తల్లి ఆటను కోయిల ముద్దాడే కోయిల రాగం ముద్దాడే పాడి పాడి మూగబోయిన కోయిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలా ఓలియ హోలా ఓలియ హోలాం ఓలా ఓలా ఓలాం ఓ ఓలా ఓలా చల్ యుద్ధములో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఉరిగిన వీరుణ్ణి భూతల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే యుద్ధములో గద్దరన్న పాటను తూట ముద్దాడే తుపాకీ ముద్దాడే గద్దరన్న పాటను ఈ ప్రజలు ముద్దాడే ప్రజా కళాకారులు ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలాం. సురేష్ గారు చాలా అద్భుతంగా పాడుతున్నారు. నిజంగా గద్దరన్న నింపిన స్ఫూర్తి మిమ్మల్ని చూస్తుంటే, మీ నటన కానీ మీ పాటను కానీ చూస్తుంటే నిజంగా గద్దరన్నను చూసినట్టే ఉన్నది. సో గద్దరన్న ప్రింట్ దింపుతున్నారు. థ్యాంక్ ఎన్ని రోజుల నుండి పాడుతున్నారు? సుమారుగా 20 సంవత్సరాల నుంచి గద్దరన్న పాట విమలక్క ఎంతోమంది ప్రజా కవులు కళాకారులను ఆదర్శంగా తీసుకొని ప్రజల మార్పు కోసం నా పాటను కొనసాగిస్తున్నా. జనగాం జిల్లా సింగరాయపల్లి నుంచి వచ్చినటువంటి నా పేరు సురేష్ మహాజనగా ఈ ప్రజల మధ్యలో ఈ పాట గొప్ప స్థానాన్ని తీసుకొచ్చింది. ఎంత చదువుకున్నారు సురేష్ గారు? సెకండ్ ఇయర్ చేసిన ప్రజల సమాజాన్ని చదువుకుంటూ సమాజంలో పాటలు రాస్తూ పాడుకుంటూ ఎంతోమంది అమరవీరుల త్యాగాలను సమాజంలో ఉండబడే సమస్యలను చదువుతూ ముందుకు వస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్లో ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ మీ అమ్మ నాన్నలు కూడా ఒక మంచి జాబ్ చేయాలి, ఒక మంచిగా సూట్ బూట్ వేసుకొని ఒక మంచి ఉద్యోగంలో ఉండాలని అందరు కలలు కంటారు. కానీ మీరెందుకు ఈ గోసి గొంగడి జెండాలు పట్టుకొని పాటల చుట్టూ తిరుగుతున్నారు? ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కూడా ఒక పనే కదా. ఇప్పుడు ఈ సమాజంలో డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, యాక్టర్ పని యాక్టర్ చేస్తాడు, లాయర్ పని లాయర్ చేస్తాడు, ఇంజనీర్ పని ఇంజనీర్ చేస్తాడు, ఎవరి పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడమే ఒక పనిగా మేము ముందుకు ప్రజాయుద్ధం ఒక గద్దరన్న
విమలక్క ఎంతోమంది విప్లవ గాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చినటువంటి కవి గాయకుడిగా నేను ముందుకు వచ్చిన. అంటే పాడమే కాకుండా పాటలు రాస్తారా మీరు? పాటలు రాస్తాను, పాడతాను. ఓకే, మీరు రాసినటువంటి పాట ఒకసారి మాకు. నేను రాసినటువంటి పాట చాలా పాటలు ఉన్నాయి. అందులో ఇది స్వతంత్ర భారతమా మనువాదపు కుతంత్రమా, కుండలో నీళ్లను దాగే స్వేచ్ఛే లేని స్వతంత్రమా, ఇది చీకటి స్వరాజ్యమా, ఇది ఎవడు రాసిన ధర్మం. ఇట్లా ఎంతోమంది ఈ దేశంలో ఒక అంటరానితనం, అవమానాలు ఉన్నటువంటి పరిస్థితులలో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లగాడు 9 ఏళ్ల పిల్లగాడు 9 సంవత్సరాల పిల్లగాడు కుండలో నీళ్ళు తాగడానికి పోతే స్కూల్లో ఆయన కొట్టి చంపినటువంటి ఘటన కదిలించి రాసినటువంటి పాట. ఇంకా అనేకమైనటువంటి పాటలు కూలీల కూడా రాసిన. తట్టపార చేత బట్టి మెడలో తూవాల జుట్టి, తట్టపార చేత బట్టి మెడలో తూవాల జుట్టి, అడ్డ మీదికి పోతున్నారే కూలి అన్నలో, పని దొరకక తిరుగుతుండే కూలి అన్నలో, తట్టపార మెడలో తూవాల జుట్టి, తట్టపార చేత బట్టి మెడలో తూవాల జుట్టి, అడ్డ మీదికి పోతున్నారే కూలి అన్నలో, పని దొరకక తిరుగుతుండే కూలి కల్లులో, పని దొరకక తిరుగుతుండే కూలి అన్నలో, పూనాది గొయ్యిలై కంకర పిల్లర్లు అయ్యి, పూనాది గొయ్యిలై గోడలకు ఇటుకాలయ్యి, ఇటుకలపై సజ్జాలయ్యి, నింగి కంటిన స్లాపులయ్యి కూలి అన్నలో, మెతుకు దొరుకని బతుకులాయే కూలి అన్నలో, పట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, చట్టపార సీతావట్టి మెడలో ఈగలల్లా దోమాలల్లా కీరాయి బతుకులల్లా, ఈగలల్లా దోమాలల్లా కీరాయి బతుకులల్లా, రోగాల బాధలల్లా ఎగలేని రోజులల్లా, రోగాల బాధలల్లా ఎగలేని రోజులల్లా, ఎదబరువు వెరుగుతుండే కూలి అన్నలో, తట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, తట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, పని చెయ్యని ఇంజానీరు కారులల్లో తిరుగబట్టే, పని చెయ్యని ఇంజానీరు కారులల్లో తిరుగబట్టే, అరే కష్టజీవుల కడుపు కొట్టి కాంట్రాక్టరు బతుకబట్టే, కష్టజీవుల కడుపు కొట్టి కాంట్రాక్టరు బతుకబట్టే, మేస్త్రి కూలన్నలు గూడి కూలి అన్నలో, దండుగట్టి కదలి రండి కూలి అన్నలో, జెండబట్టి కదలి రండి కూలి అన్నలో, మన బతుకులు మారాలన్నా మన బాధలు తీరాలన్నా, మన బతుకులు మారాలన్నా మన బాధలు తీరాలన్నా, అరే మేస్త్రి కూలన్నలు గూడి, మేస్త్రి కూలన్నలు గూడి కూలి అన్నలో, దండుగట్టి కదలి రండి కూలి అన్నలో, జెండబట్టి కదలి రండి కూలి అన్నలో. ఇట్లా ప్రజలను ఉద్దేశించి పాటలు రాస్తాం. ఇప్పటిదాకా ఒక చర్చ జరిగింది. 500 మంది కూలీలు అడవికి వస్తే అందులో 40 మందికే పని దొరుకుతాయి, ఇంకా మిగతా మంది అయితే ఉపవాసం ఉంటారు కదా. అట్లా అనేకమైన పాటలు సమస్యల మీద రాయడం. సో చాలా అద్భుతంగా రాశారు, చాలా అద్భుతంగా పాడారు సురేష్ గారు. అలాగే మనతో గొప్ప రైటర్స్ అలాగే సింగర్స్ ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, గీతా కృష్ణ గారు అలాగే దివ్య గారు. సో మేడం, ఒక పాటతో మీ స్టార్ట్ చేయండి మీ కార్యక్రమాన్ని. మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, మా
మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా భువనగిరి ఆత్మకూరు ఆలేరు మోతుకూరు ఆలేరు మోతుకూరు సూర్యాపేట నగరేకల్లు కోదాడ హనుమకొండ కోదాడ హనుమకొండ కోదాడ హనుమకొండ ఇన్ని ఉన్న మన తెలంగాణలో తాగడానికే నీరే లేదు మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా గుడ్డున పుట్టిన కోడి పిల్లలు కొక్కోరోకని ఆడుకుంటవి కొక్కోరోకని ఆడుకుంటవి కొక్కోరోకని ఆడుకుంటవి తెల్లవారాగానే పిల్లలు తల్లులు పిలుచుకుంటవి కలిసి తింటవి పిలుసుకుంటవి కలిసి తింటవి పిలుసుకుంటవి కలిసి తింటవి కన్న తల్లి ప్రేమాలు చూడు కన్న తల్లి మమతాలు చూడు కన్న తల్లి ప్రేమాలు చూడు కన్న తల్లి మమతాలు చూడు ఇన్ని ఉన్న మన తెలంగాణలో ఉండడానికే ఇల్లే లేదు మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా తెల్లవారాగానే పేపర్ వస్తాది ఎవరు రాస్తారో ఎట్ట రాస్తారో ఎవరు రాస్తారో ఎట్లా రాస్తారో ఎవరు రాస్తారో ఎట్లా రాస్తారో చదువుదామంటే నోరు తిరగదు చదివితేనేమో అర్థం కాదు చదివితేనేమో అర్థం కాదు చదివితేనేమో అర్థం కాదు బొమ్మలొక్కటే అర్థమవుతాయి అమ్మ తోడు ఇది నిజమోరన్నా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా సింతాసిరు ఒట్టి సేపలు ఉల్లిగడ్డ వండితే చూడు ఉల్లిగడ్డ వండితే చూడు ఉల్లిగడ్డ వండితే చూడు ఎంత కమ్మగుంటుందో ఎమ్మ ఎంత రుసిగుంటాదో ఎమ్మ ఎంత కమ్మగుంటుందో యమ్మ ఎంత రుచిగుంటాదో యమ్మ ఇన్ని ఉన్న మన తెలంగాణలో మారడానికే ఏమైంది మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా బా, చాలా అద్భుతంగా ఉంది మీ వాయిసే మీకు బలం మీ ఆయుధం మీ గొంతు